హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. నేను నాది అనుకున్నాను, వాడు ప్రాణం అనుకున్నాడు. అందుకే ఈ పరిస్థితి. మళ్ళీ అవినాష్ గొప్పగానే కనిపించాడు అయ్యగారికి. వదులుకున్న ప్రేమ, మనల్ని వదిలి వెళ్ళిన ప్రేమ ఎంత గొప్పదైనా సరే మనతో ఉన్న ప్రేమ కోసం బ్రతకాలి. అదే జీవితం. వాడికి అర్థమయ్యేలా పక్కనే ఉండి చెప్పు, తెలుసుకుంటాడు అని కాల్ కట్ చేసిన రాజ్ పడమటి పొద్దులో నిద్రకి చేరుతున్న సూర్యుడిని కార్నర్ స్మెల్తో చూస్తూ తన రెడ్ ఫెరారీ స్టార్ట్ చేశాడు. రాజ్ టార్గెట్ దీపక్ కనుక అందుకు కావలసిన వెపన్ ఎక్కడ ప్రిపేర్ అవుతుందో సెన్స్ చేసిన అభి తన ఆఫీస్కి వచ్చాడు. అభి గెస్ట్ చేసినట్టే వినయ్ అక్కడే ఉండడంతో అయ్యగారు చెప్పినట్టు చాలా ఫాస్ట్గా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. లాయర్ బాబుని చూడడమే టెన్షన్ ప్లస్ భయంతో పాటుగా ఏదో చెప్పాలన్న తాపత్రయాన్ని కంట్రోల్ చేస్తూ నిలబడిపోయాడు వినయ్. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని చూశాడు అభి. రాజ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి. వాటిని ఒకసారి చెక్ చేసి ఇంకా ఏం చెప్పాడు అని అభి సూటిగా ప్రశ్నించడంతో ఇది ఏదొక్కటే చెప్పారు సార్ అని తత్తరపాటుగా ఆన్సర్ ఇచ్చాడు వినయ్. అతని తత్తరపాటు వెనుక కనిపిస్తున్న భయానికి షోల్డర్ తట్టి, చేసే పని మీద ఫోకస్ లేకపోతే శత్రువుకి వెంటనే దొరికిపోతాం అని అడ్వైస్ చేయడంతో నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వినయ్ని డేటా గురించి అడుగుతూ మోహన్ గారి డాక్యుమెంట్లో మిస్టేక్ ఉండడంతో మరొక కాపీ ప్రిపేర్ చేస్తున్నాడు అభి. చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్న వినయ్ని ఈసారి హెచ్చించిన గొంతుతో, నువ్వు కాల్ చేసింది దాని గురించే కదా, ఏంటి ఇప్పుడు ఆలోచన అని అభి సీరియస్ అవుతూ ఉంటే, అది విషిత మేడంది యాక్సిడెంట్ డెత్ కాదు సార్. దానికి సంబంధించిన ప్రూఫ్ వీడియో దీపక్ దగ్గరుంది. దానిని తనకి కావలసినట్టు యూజ్ చేసుకొని ప్రీతి మేడంని ఇరికించి బెదిరించి భయపెడుతున్నాడు అని చెప్పడంతో సందేహం నిండిన కళ్ళతో ప్రశ్నార్థకంగా చూశాడు అభి. ఇప్పటి వరకు తెలుసుకున్న వాటితోనే ప్రీతి మీద చాలా కోపంగా ఉన్నాడు అభి. ఇప్పుడు ప్రూఫ్ వీడియో అంటుంటే దీపక్కి మరొక వెపన్ ఇచ్చిందన్న అసహనం అతనిలో. ఏముంది దానిలో అని అడిగిన అభిలో పెద్దగా ఆశ్చర్యం లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి, అవసరం, బాధ్యత తప్ప. రితీష్ కూడా అవినాష్కి ఇదే చెప్పడంతో ప్రేమ కేవలం తన వైపు నుంచి తప్ప విషిత వైపు నుంచి లేదు అని తెలుసుకున్నాడు. విషిత మరణం తను మోసపోవడం వెనుక ఉన్న తన తొందరపాటుతనం, తన బలహీనత తెలుసుకుంటూ కుప్పకూలిపోయి తన తప్పు ముందుగా తండ్రికి చెప్పాలని ఫోన్ చేశాడు. ప్రతిసారి ముందుగా అలర్ట్ చేసే రితీష్ ఆ రోజు చెప్పకపోవడానికి కారణం దీపక్. దీని గురించే అసలు ఆ రోజు ఎందుకు చెప్పలేదని రితీష్ని అవినాష్ ప్రశ్నిస్తే ఆ రోజు జరిగింది మొత్తం చెప్పాడు రితీష్. ఆ రోజు రాజ్ రిసార్ట్కి స్టార్ట్ అవడం చూసిన రితీష్ రూమ్లో విషితతో ఉన్న అవినాష్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ట్రూ లవ్ ఎంతకాలం ఇలా దొంగచాటుగా ప్రేమించుకుంటారు? విషిత మేడం వాళ్ళ ఫాదర్కి విషయం చెప్పేశారు. ఇక నువ్వు ఈ డ్యూటీ చేయనక్కర్లేదు. హ్యాపీ ఎండింగ్స్. నీ వల్ల ఇద్దరు ఒకటవుతున్నారు అని దీపక్ చాలా ఎక్సైట్మెంట్తో చెప్పాడు. ఇద్దరు ఒకటవుతున్నారు అంటే హ్యాపీనే. బట్ రాజ్ గురించి కొద్దిగా ఐడియా ఉన్న రితీష్, నీకు ఎవరు చెప్పారు అని డౌట్గా ప్రశ్నిస్తే ప్రీతి మేడం చెప్పారు అని మాట అడ్డం వేశాడు దీపక్. అది ఎంతవరకు నిజమో రితీష్కి ఆ రోజు తెలియదు. కాకపోతే ముగ్గురు ఫ్రెండ్స్ కదా అన్న ఆలోచనతో రిలాక్స్ అయిపోయాడు. ఇక్కడ రితీష్ నమ్మడానికి మరొక కారణం ప్రీతి దీపక్తో క్లోజ్గా మెలుగుతూ ఉండడం. కానీ అది డ్రగ్ కోసం. దానిని దీపక్ కావలసిన విధంగా వాడుకోవడంతో పాటు దీని వెనక అప్పటికే దీపక్ రచించుకున్న భయంకరమైన కుట్ర ఉందని రితీష్కి కొంచెం కూడా ఐడియా లేదు. ఆ తర్వాత రాజ్ లోపలికి రావడం, విషిత అవినాష్ని కలిసి చూసి అవినాష్ మీద ఆవేశంతో తిరగబట్టడం, మధ్యలో అడ్డుగా వచ్చిన విషితను తోసేసి భయంతో పరుగులు పెట్టిన అవినాష్ వెంటపడి విషితను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. రూమ్కి వచ్చి చూసిన సర్వర్ రక్తంలో పడి ఉన్న విషిత చనిపోయింది అని మేనేజర్కి చెప్పడానికి భయంతో పరుగులు తీస్తూ ఉంటే సర్వర్ గోలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని రితీష్ టెన్షన్తో భయపడుతూ పరుగు పరుగున రూమ్ దగ్గరికి వచ్చేసరికి గాయాలతో ఉన్న విషిత రూమ్ బయట లాన్లో కనిపించింది. రాజ్ విషితలకు అలాట్ చేసిన రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక కార్నర్లో ఉండడంతో ఆ రూమ్కి ఫ్రంట్ సైడ్ మొత్తం పచ్చని లాన్ ఉంది. ఆ లాన్ దాటితే రిసార్ట్లోకి ఎంట్రన్స్కి వెళ్ళాలి. లాన్ స్టార్టింగ్లోనే ఉన్న రితీష్
రక్తం ఓడుతున్న తలతోనే రాజ్ రాజ్ అని ఊగిపోతూ కేకలు పెడుతున్న విషితకు రాజ్ కనిపించక చుట్టూ చూస్తూ పడుతూ రేస్తూ రూమ్లోకి వెళ్తూ ఉంటే షాక్లో ఉండిపోయిన రితీష్ ఫాస్ట్గా తన మొబైల్ కెమెరా ఆన్ చేసి ఆ చీకటిలో వెతుకుతున్నది విషిత అవునా కాదా అని జూమ్ చేసి స్క్రీన్లో చెక్ చేసుకున్నాడు. అది విషితనే. చుట్టూ చూస్తూ రాజ్ రాజ్ అని ఏడుస్తూ అరుస్తూ ఉంటే తలకైన గాయం నుంచి రక్తం కారుతూ ఉంది. ఒంట్లో ఓపిక లేదు. కళ్ళలో కన్నీళ్లు. దేనికోసమో పరితపిస్తున్న విషిత వెతుకులాట రితీష్‌కి రాజ్ ప్రయారిటీ తెలిసేలా చేసింది. అటువంటి పరిస్థితిలో కూడా విషిత ఆరాటపడుతుంది, అన్వేషిస్తుంది. కేవలం రాజ్ కోసం. కేవలం తన ప్రేమ కోసం. అవినాష్ మీద ప్రేమ ఉంటే అతని కోసం వెతకాలి కానీ ఇక్కడ విషిత రాజ్ కోసం వెతుకుతోంది. రాజ్ కోసం పిచ్చిగా ఏడుస్తుంది. నిజం తెలుసుకున్న రితీష్‌కి ఆ క్షణమే దీపక్ తనని దారుణంగా యూజ్ చేసుకున్నాడని అర్థమయ్యేసరికి ఆవేశంగా దీపక్ కోసం వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పూట మేనేజర్ని తీసుకుని మళ్ళీ రూమ్కి వచ్చి చూసిన సర్వర్కి మేనేజర్కి విషిత చనిపోయి కనిపించింది. సేమ్ అదే ప్లేస్లో అంతకు ముందు సర్వర్ ఎలా అయితే చూశాడో అదే విధంగా ఉన్న విషిత శ్వాస ఆగిపోయింది. అది చూసిన అందరూ విషిత రాజ్ కొట్టడం వల్లే చనిపోయింది అని నమ్మితే దాని మీదే కొట్టి చంపేశాడు అని యోగేందర్ మరికొన్ని కేసులు బనాయించాడు. అల్లరవుతుంది, అక్రమ సంబంధం బయటకు వస్తుంది, తనకు దండిగా డబ్బులొస్తాయి, మరొక రకంగా తనని కొట్టిన అవినాష్కి తగిన శాస్తి జరుగుతుంది అనుకున్న దీపక్కి విషిత మరణం సువర్ణ అవకాశాన్ని తెచ్చి చేతిలో పెడితే తన కళ్ళతో చూసిన నిజం రితీష్ బయటకు చెప్పకుండా అడ్డుపడ్డ దీపక్ సెక్యూరిటీ సిస్టంలో ఉన్న విషిత ఫుటేజ్ అందరూ హడావిడిలో ఉన్న అదే రోజు అదే టైంలో డిలీట్ చేసేశాడు. అందుకే సహస్ర విషిత కోసం రిసార్ట్కి వచ్చినప్పుడు కూడా రితీష్ భయపడిపోయి దీపక్కి ఫోన్ చేశాడు. రాజ్ అవినాష్ ఆ రూమ్ దాటి వెళ్ళిపోయాక విషిత లాన్లోకి వచ్చిన ఆ 43 సెకండ్ల వీడియో మిస్ కాకుండా ఉంటే విషితది యాక్సిడెంటల్ డెత్ కాదు, దారుణంగా చంపేసి రాజ్ని ఇరికించారని ఆ రోజే తెలిసిపోయేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తలకి గాయం అవ్వడం, అధిక రక్తస్రావం, శరీరంలో డ్రగ్ ఉండడం, కదల్లేని స్థితిలో విషిత చనిపోయిందని చూపించింది. యాక్చువల్గా అదే నిజం. అయితే విషిత చనిపోలేదు, చంపబడింది. రాజ్ ఆవేశంలో చేసిన పనిని మరొకరు అతి తెలివిగా అతి జాగ్రత్తగా ఉపయోగించుకొని విషితను చంపేశారు. అది వింటున్న అభి మైండ్లో మరొక బ్లాస్ట్. ముగ్గురిని ట్రాప్ చేసిన ఫోన్ కాల్స్తో విషితని ఆల్రెడీ మర్డర్గా ట్రీట్ చేస్తున్న అభి ఆ విధంగానే అనుకున్నాడు. కానీ ఇది నిజమైన హత్య. ఒక ఆడపిల్లను ఇన్ని విధాలుగా ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి ప్రాణం తీసుకున్న వాళ్ళు దక్కించుకుంది ఏంటి? ఆ పైశాచికత్వం వెనుక ఉన్న లాభాలేంటి? ఒకదాన్ని మించి ఒకటి తెలుస్తున్న భయంకరమైన రహస్యాలకు భరించలేనట్టుగా జుట్టు బిగించి ఎవరు అని అడుగుతున్న అభి గొంతులో పూర్తి నిస్సహాయత. తెలియదు సార్, ఇప్పుడు దీపక్ని పట్టుకుంటేనే తెలుస్తుంది అన్నాడు వినయ్. ఆ కనెక్టర్ పిన్ ఎక్కడుంది అంటూ వినయ్ని చూస్తే ఆ వీడియో చూసిన తర్వాత రాజ్ సార్ చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో కనెక్టర్ పిన్ కూడా డ్యామేజ్ అయింది సార్ అన్నాడు వినయ్ బెదురుతూనే. ఆ రోజు రిసార్ట్ ఫుటేజ్లో మిస్ అయిన వీడియో వీడి దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు హెల్ప్ చేశారు అని అదే మళ్ళీ అడిగితే ముందుగానే ఆ ఫూటేజ్ ఒక కాపీ తన దగ్గర ఉన్న ఫోన్లో స్టోర్ చేసుకున్నాడు సార్ దీపక్. ప్రీతి మేడంకి ఆ వీడియోతో పాటు పర్సనల్ వీడియోస్ కూడా పంపించాడు సార్ అంటూ మిగతావి కూడా చెప్పాడు వినయ్. ఇలా చాలా స్టోర్ చేసుకున్నాడు. ప్రీతి నమ్మి వాడి మీద పెట్టిన నమ్మకానికి ప్రీతికి అగెనిస్ట్గా చాలానే స్టోర్ చేసుకున్నాడు. అందులో అవినాష్ విషితల పర్సనల్ వీడియోస్, ప్రీతితో తను ఇంటిమేట్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. దీనివల్లనే ప్రీతి భయపడుతుంది, వాడు చెప్పినట్టు ఆడుతుంది. మరి కాల్స్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగిన అభికి మిమిక్రీ ఆర్టిస్ట్తో వాళ్ళ ముగ్గురు వాయిస్ ఇమిటేట్ చేయించి ట్రాప్ చేశాడు. ప్రీతి మేడంకి చెప్పిన దానిలో ఇదంతా క్లియర్గా ఉంది సార్. వాడు చెప్పినట్టు చేయకపోతే ప్రీతి మేడంనే తనతో ఇవన్నీ చేయించినట్టు వాడు ప్రూఫ్ చూపిస్తాను అంటూ ఇంకా వీడియోస్తో భయపడుతున్నాడు సార్ అని నమ్మకంగా చెప్తూ ఉంటే వినయ్ చెప్పింది విని స్టార్ట్ అయిన అభిలో ఇక మిగిలిన ప్రశ్న ఒక్కటే. రాజ్ తన కళ్ళతో చూసినప్పుడు విషిత రాజ్ గురించి అవినాష్కి చెప్పింది నిజమా అబద్ధమా? రాజ్ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆ టైంలో అవినాష్కి రాజ్ గురించి అంత చులకనగా ఎలా చెప్తుంది అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్న అభి మైండ్లో మెరుపులా ఏదో స్ట్రక్ అయింది.
వెంటనే జీప్లో ఉన్న మినిస్టర్ తమ్ముడి కొడుకు ల్యాబ్ రిపోర్ట్స్ తన మెయిల్కి అటాచ్ చేసి ఉన్న విషిత ల్యాబ్ రిపోర్ట్స్ ఎవరికో పంపించి మాట్లాడాడు. రాగిణి మానస గారు ఇద్దరూ కలిసి ప్రీతికి నప్పే విధంగా జ్యువెలరీ తీస్తూ ఉంటే భయంతో ఇబ్బంది పడుతున్న సహస్ర అక్కడ ఉండలేక పక్కకి వచ్చేస్తే సహస్రను ఫాలో అయ్యాడు తరం కూడా. కానీ జరిగిన అటాక్ గురించి వాడికి కూడా ఐడియా లేకపోవడంతో వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు. రాజ్ కాల్ చేయొద్దని క్లియర్గా చెప్పినా టెన్షన్ తినేస్తూ ఉంటే ఇక వెంటనే అభికి ఫోన్ చేసింది. సహస్ర నెంబర్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసిన అభిని సూటిగా స్ట్రైట్గా ప్రీతి ఎక్కడుంది, ఎలా ఉంది అని కంగారుగా అడిగింది సహస్ర. దాచి కంగారు పెట్టడం కన్నా చెప్తే అలర్ట్గా ఉంటారని నిజం చెప్పేశాడు అభి. 8 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయమని రాజ్ ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థం చేసుకున్న హంసపాప ఊబికి వస్తున్న కన్నీళ్లతో ఫ్యామిలీని చూస్తూ సంబంధం లేకుండా గాయపడిన జియా గురించి బాధపడుతూ ఉంటే తను మన రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం. ఇప్పుడు అంకుల్ని సేఫ్గా తీసుకురావడం ఇంపార్టెంట్. వాళ్ళ గురించి అడిగితే నాతోనే ఉన్నారని చెప్పు. దీపక్ స్టోరీకి చెక్ పెట్టిన నెక్స్ట్ మినిట్ నీకు కాల్ చేస్తాను. అందరినీ తీసుకున్నా, టెన్షన్ పడద్దు. మీ చుట్టూ మన సెక్యూరిటీ ఉంది అని చాలా జాగ్రత్తలు చెప్పాడు అభి. తర్వాత తరంతో కూడా మాట్లాడుతూనే రాజ్ వినయ్కి షేర్ చేసిన లొకేషన్ రావడంతో ఎవ్వరికి ఏదీ తెలియకూడదు అని మరొకసారి సీరియస్గా తరంకి చెప్పి కాల్ కట్ చేసి డాక్యుమెంట్స్తో కిందకి దిగాడు. దూరంగా వెళ్లి కాల్ మాట్లాడుతున్న సహస్రను ఐ కార్నర్గా అబ్జర్వ్ చేస్తున్న క్యూటీ బేబీ తరం కాల్ కట్ చేయడమే గాలిలో దూసుకొచ్చి వాళ్ళ ముందు నిలబడితే షాక్తో ఇద్దరూ ఒకేసారి అవాక్కయ్యారు. యాక్షన్ మూవీ కదా అంటూ మల్లె పువ్వులా మెరిసిపోతున్న దంతాలన్నీ బయట పెట్టి నవ్వుతూనే అడిగితే క్యూటీ బేబీ క్వశ్చన్కి సహస్ర తరణ్ వాళ్ళ తెల్ల మొహాలు ఎదురు బదురుగా నిలిపి వింతగా చూసుకుంటూ ఉంటే ఇద్దరి ఫేసెస్లోని గెడ్డం పుచ్చుకొని ఒకేసారి తన వైపుకు టర్న్ చేసుకున్న క్యూటీ బేబీ ఫోటోస్ కావాలి నాకు అంది గారంగా. పీచు మిఠాయి కావాలన్నంత తేలిగ్గా అడుగుతున్న క్యూటీ బేబీ అసలు దేని గురించి అడుగుతుందో అర్థం కాని కన్ఫ్యూజన్తో ఇద్దరు ఒకేసారి ఉలిక్కి పడితే నేనడిగింది మన హీరోల యాక్షన్ మూవీ ఫోటోసే. లైవ్ షోకి పర్మిషన్ లేదు కదా, అట్లీస్ట్ ఫోటోస్ అన్నా ఉంటే ఫ్యూచర్లో స్టోరీస్ చెప్పుకోవచ్చు అని ముద్దు ముద్దుగా చెప్తున్నా క్యూటీ బేబీ తింగర సంతోషానికి సహస్ర ముఖం ఎర్రబడితే తారంగ్ ముఖం నీరసపడింది. అన్నయ్య నీతో జాగ్రత్తగా ఉండమని ఊరికి చెప్పలేదు అంది చిరాకు ప్లస్ కోపం చూపిస్తూ. ఆ కోపం పట్టనట్టే ముద్దుగా కులుకుతూ నువ్వు జాగ్రత్తగా ఉండవదినా, బట్ నాకు ఫోటోస్ కావాలి. నా రౌడీ బేబీకి చెప్తే ఫస్ట్ తిడతాడు, బట్ అన్నయ్యకి చెప్తే కావలసినవన్నీ వచ్చేస్తాయి అని తుళ్ళి తుళ్ళి పడుతున్న క్యూటీ పిల్ల నెత్తి మీద ఒక్కటి వేసింది సహస్ర. వెంటనే మూతి బిగించి గుర్రుగా చూస్తూ నువ్వు నా రౌడీ బేబీ ఇద్దరు సేమ్ టు సేమ్, మీతో అవదు, నేను మా అన్నయ్యకి చెప్తా అంటూ రాజ్కి మెసేజ్ టెక్స్ట్ చేస్తూ వెళ్ళిపోతే మనం ఇంత సీరియస్గా టెన్షన్ పడుతూ ఉంటే అసలు ఇంత ఫన్నీగా ఎలా తీసుకుంటుంది అంటూ ఆశ్చర్యం అసహనం చూపిస్తున్న సహస్ర క్వశ్చన్కి వదిన కూడా చాలా సీరియస్ అక్క, బట్ అన్ఫార్చునేట్లీ తను మన లోకం కాదు, చూడు ఎలాగైనా ఫోటో సాధిస్తుంది అని నొక్కి చెప్పాడు తరంగ్. మీ సార్కి కరెక్ట్గా సెట్ అవుతుంది, ఆ తిక్కతో మనకి సెట్ అవ్వదు కానీ పద ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవాలి అని తరంగ్తో మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన సహస్రను తండ్రి గురించి అడిగింది నిరుపమ. ప్రీతి బిహేవియర్తో మేనేజబుల్ కాదు అని తన భయం. అందుకే ఇప్పటికే 2-3 సార్లు అడిగితే అన్నయ్యతోనే మాట్లాడాను, వాళ్ళందరూ తనతోనే ఉన్నారు అని చాలా నార్మల్గా క్యాషువల్గా చెప్పిన సహస్ర ఆకలిస్తోంది, త్వరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అనడంతో ప్రీతికి అయిపోతే ఇక వెళ్ళిపోవడమే అని చెప్పారు మానస. నిజమే, ప్రీతిది క్లియర్ అయిపోతే ఇక ఎటువంటి టెన్షన్స్ లేవు అనుకుంటూ కూర్చుంది సహస్ర. సరే మీరు కంప్లీట్ చేసుకోండి, మేము మిగతా వాటికి బిల్లింగ్ చూసుకుంటాము అంటూ లేచి వెళ్లారు జయదేవ్ మనోజ్ గారు. ఆకలి అని అందరినీ త్వరగా ఇంటికి తీసుకువెళ్ళడానికి చెప్తే అందుకు గాను పెద్దవాళ్ల షాపింగ్తో బోర్ ఫీల్ అవుతున్న మైరాను వెంట పెట్టుకుని వెళ్ళి వస్తూ వస్తూ సహస్ర కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడు తరంగ్. నిప్పుల మీద కూర్చున్నట్టుంటే ఇప్పుడు ఇది అవసరమా, క్యూటీని ఫాలో అవుతున్నావా అని కసరడంతో బిక్క మొహంతో వెరీ సారీ అక్క, మేనేజ్ చేయాలి కదా అని అనడంతో ఇక మాట్లాడలేదు సహస్ర.
దాక్కోవడానికి ప్లేస్ లేనట్టు రాజ్ ఫామ్ హౌస్ లోనే దూరాడు దీపక్. సిటీలోనే ఇప్పుడది సేఫెస్ట్ ప్లేస్ వాడికి. సింగిల్ గా ఉన్న సెక్యూరిటీని కొట్టిపడేసి ఫామ్ హౌస్ ని కబ్జా చేసిన దీపక్ ఇప్పుడు మోహన్ గారిని ఎక్కడ పెట్టాడన్నదే తెలుసుకోవాలి. వాడితోనే ఉంటారు అనేది ఒక స్ట్రాటజీ. అలా అయితేనే వాడికి ప్రాణభయం ఉండదు. వినయ్ ప్లేస్ లో అభినవ్ రావడమే అది చూసిన రాజ్ అసహనంతో కదిలితే అయ్యగారి వెనక ఉన్న టీంని అబ్జర్వ్ చేస్తూ డాక్యుమెంట్స్ చేతికిస్తూ, పోటుగాడిలా ఒక్కడివే పొడి చేద్దామని ఫిక్స్ అయ్యావా అంటూ తనను వదిలేసినందుకు కోపం ఆక్రోశం చూపించాడు అభి. చెప్పిన పని చేయకుండా తప్పించుకునేవాడికి చెప్పాల్సిందేమీ లేదు అంటూ రిటౌట్ ఇచ్చాడు రాజ్. అభి హాస్పిటల్ వదిలి వచ్చిన ఇరిటేషన్ ని చూపిస్తూ, ఎవరు ఏ పని చేయాలో అదే చేయాలి, కాపలాగా మంగళ ఉన్నాడు అని అభి చెప్తూ ఉంటే డాక్యుమెంట్స్ చూస్తూనే ఒక ఐబ్రో రైస్ చేసి అభికి ఇరిటేట్ లుక్ ఇచ్చాడు. అది ఎలా ఉందంటే, ఇది నా పని నీకేంటి ఇక్కడ పని అన్నట్టుంటే, ఇదే కాస్త తగ్గించు అని అయ్యగారి పలుపుకి హెచ్చరించి ఇన్స్పెక్టర్ కోసం వెళ్తూ ఉంటే కాలర్ పట్టుకుని వెనక్కి లాగి, నా ఫ్రేమ్లోకి ఎంటర్ అయితే మక్కెలిరుగుతాయి మామా అని వార్నింగ్ టోన్తో చెప్పాడు. డైరెక్ట్ గా అక్కడి నుంచి పొమ్మని చెప్పలేక, నీ ఫ్రేమ్లో నువ్వే హీరోవి, నా ఫేస్ కాదు కదా ఫింగర్ కూడా పెట్టను, కుక్క పని కుక్కది, గాడిద పని గాడిదది అని బాబు వంకర చూపులకి వాదలాడుతూనే గుండు సూదెట్టి గుచ్చితే బుడగలా పేలిపోయే దీపక్కి ఎంత అవసరమా అంటే మోహన్ గారిని కస్టడీలో ఉంచుకోవడంతో అవసరమే అని తన లైసెన్స్ రివాల్వర్ రాజ్ ముందు పెట్టాడు అభి తీసుకోమని. వెంటనే బ్యాక్ సైడ్ నుంచి తీసినటువంటి రైఫిల్ రాజ్ అభి మొహం మీద నిలబడితే, వాటికి లైసెన్స్ లేదు అని పళ్ళు బిగించిన అభి కళ్ళతోనే కొట్టేలా చూస్తూ ఉంటే తన పొగరు చూపులు ఇన్స్పెక్టర్ మీదకు తిప్పాడు రాజ్. ఆఫ్టర్ అటాక్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ తీసుకున్నాం సార్, ఆన్ ద స్పాట్ ఎవ్వరు షూట్ చేసినా కాంప్లిమెంట్సే గాని నో క్వశ్చన్స్ అని కళ్ళతోనే కొట్టుకుంటున్న ఇద్దరిని కన్విన్స్ చేశాడు ఇన్స్పెక్టర్. వంకర పెదవి విరుపుతో అభికి కన్ను కొట్టి, ఇది నా ఫేవరెట్ ప్లేస్, ఇంట్లో ఏ ఒక్కటి డ్యామేజ్ అవ్వడానికి వీల్లేదు అని అందరికీ సీరియస్ గా సిన్సియర్ గా చెప్పిన బలుపు సింహం సింగిల్ గా ఫ్రంట్ గేట్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే, మేం ఫాలో అవుతాం సార్ అంటూ ఇద్దరిని వెనక్కి పంపాడు ఇన్స్పెక్టర్. అయ్యగారు బలుపుకి కొర కొర చూస్తున్న అభి ఇంటెన్షన్ అర్థం చేసుకున్నవాడిలా ముందే అనుకున్న స్కెచ్ ప్రకారం అభి స్పెషల్ టీంతో ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయితే అందరినీ గైడ్ చేస్తున్న టీంతో పాటు ఇన్స్పెక్టర్ అక్కడే ఉండిపోయాడు. మోహన్ గారి ముందు కూర్చుని ఉన్నాడు దీపక్. వాడిలో అసలు కొంచెం కూడా టెన్షన్ కానీ భయం కానీ లేదు. మోహన్ గారిని కట్టేయడం లాంటిది కూడా లేకపోయినా అప్పటికే కొట్టడంతో దెబ్బలతో ఉన్నారు మోహన్ గారు. కొడుకు మీద ఉన్న ద్వేషం, అసూయ తన మీద చూపిస్తున్న దీపక్ చేతకానితనం అప్పటికే అర్థమైంది మోహన్ గారికి. నీ కొడుకు ఆ రోజు నన్ను కొట్టకపోయి ఉంటే నా బిజినెస్ తప్ప మరొక దాని గురించి అస్సలు పట్టించుకునేవాణ్ణి కాదు. నీ కొడుకు నన్ను కొట్టి నన్ను దీనిలోకి దింపాడు. ఫలితంగా ప్రీతి అలవాటు పడిపోయింది, విషిత చచ్చిపోయింది, నీ కొడుకు దేశాలు పట్టుకుపోయాడు, రాజ్ జైలుకు పోయాడు, గోల్డెన్ ఛాన్స్ నా కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే నా లైఫ్లో నేను చక్కగా సెటిల్ అయ్యేవాణ్ణి. బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ సహస్ర వచ్చి అంతా చెడగొట్టి నా గోల్డెన్ ఫ్యూచర్ని మొత్తం స్మాష్ చేసేసింది. నీ కొడుకు చేతిలో చావాల్సింది, బట్ దాని లక్ బాగుంది. ఆ రోజు నీ కొడుకే రాజ్ చేతిలో మళ్ళీ చచ్చాడు. నాకక్కడ అర్థం కానిది ఒక్కటేరా ముసలోడా, ఈ హీరో ఎన్నిసార్లు నీ కొడుకుని చంపినా వాడు చస్తున్నాడు, బతుకుతున్నాడు, మళ్ళీ మళ్ళీ చంపుతున్నా మళ్ళీ మళ్ళీ బతుకుతున్నాడు. వాళ్ళిద్దరి డెత్ గేమ్లో నా ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ అవ్వాలి? అసలు సహస్ర రాజ్ లైఫ్లోకి ఎందుకు రావాలి? నా గోల్డెన్ డక్ రాజ్ని ఎందుకు ప్రేమించాలి? నన్నెందుకు యూజ్ చేసుకోవాలి? ప్రీతి చేతిలోకి వచ్చే గోల్డెన్ ఎగ్స్ సహస్ర ఎందుకు లాక్కోవాలి అంటూ మోహన్ గారి మణికట్టు మీద స్లోగా కత్తి దింపుతూ ఉంటే నొప్పితో అరుస్తున్నారు ఆయన. ఇంతలో బయట నుంచి బుల్లెట్ సౌండ్. జడుసుకున్నట్టే కత్తి వదిలేసి బయటకు వచ్చిన దీపక్కు కింద హాల్లో సెంటర్లో ఒక చేతిలో గన్, మరొక చేతిలో డాక్యుమెంట్స్ తో కనిపించాడు రాజ్. మరి మరి సీరియస్ మూడ్ లోకి షిఫ్ట్ అయినా మన సింగాన్ని చూసిన దీపక్ గడి రియాక్షన్ ఏమిటి? దీపక్ గడి విషయంలో రాజ్ నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఈ యాక్షన్ ఎపిసోడ్ లో దీపక్ ని సింగిల్ గానే ఫినిష్ చేస్తాడా?
జయదేవ్ గారికి విషయం తెలియకుండా సహస్రం మేనేజ్ చేయగలుగుతుందా? మోహన్ గారు సేఫ్గా తిరిగి వస్తారా? ప్రెజెంట్ అవినాష్ పరిస్థితి తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.